నేనేమంటే లేని వాళ్ళని ధనవంతులు చేయాలి. రైతు నేను బతకాలి దేశంలో. అది మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. ఎప్పుడు చెవులు పట్టించుకోకొచ్చినాడు. మనం రైతులు బాగుండాలనే మొదటి నుంచే మొత్తం ఏడుచుకుని పోతున్నాము. చెప్పేది అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు అది వాళ్ళ ఇష్టం. దాదాపుగా మేము బంద్ చేసి కూడా 15 రోజులు, మనం 8 రోజులకు ఒక కిట్టు కొట్టాలి. 15 రోజులకు 20 రోజులకు గ్యాప్. ఎందుకంటే రేట్లు అని పెట్టాం. పోతే ఒక కాపు కాసింది కదా జాలే అన్నట్టు ఆగినాం. ఆడికి అయిపోయినాము. ఇప్పుడు అదే రేటు ఉంది అనుకో, కావాలని చెప్పి 8 రోజులు కాకముందు అరే బేసారం మందు కొట్టాం, బుధవారం నాడు కొట్టాలని ఉరుకుంటాం. అట్లా ఇప్పుడు ఇంకొకటి ధైర్యం చేసి అప్పు చేసి మందులో పోవాలంటే కూడా భయం అవుతుంది, రేట్లు లేనందుకు కాడ. అట్లా అయింది. ఇదంతా ఎందుకు ఇట్లా అయిందంటే మా మందులు తక్కువ వాడినాం ఈసారి. మచ్చ ఎక్కువ రావడానికి కారణం అదే సార్. మరి వానలు ఒకటే, మందులు కూడా అంత పోయినసారి లేక వాళ్ళే. పోయినసారి అట్లా లాస్ట్ మనకు మందులు టైట్ అయినా చూడు ఒకసారి ముందుంటే మీరు వచ్చినప్పుడు ఆ సారి బాగా చేసాం. కొద్దిగా నీలాగా తెలుసుకున్న వాళ్ళు ఉంటే ఆ ఊరు బాగా వెళ్ళిపోతాయి. అవును సార్. ఈ మొక్కజొన్నకు పురుగు పడుతుంది, దానికి గిల్గేట్ తెస్తే 2400. ఇది మనదే తెచ్చుకుంటాం. మన స్ప్రే ఫాస్ట్ 1100 ఇది కదా సార్ మనది. 1100 ఇది వస్తుంది. అది 2400 అది 7,000. ఇప్పుడు మనం రైతులు బాగుండాలనే మొదటి నుంచే మొత్తం ఏడుచుకుని పోతున్నాము. చెప్పేది అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు చిన్న మొక్క ఉంది కదా, ఇంత వచ్చినందుకు లోపల 4 సార్లు వాడాడు. గ్యాప్ అంతా ఏం పెట్టుకోబాగాను. వారానికి 3 రోజులు 4 రోజులు 4 సార్లు గబగబా వాడేవి. పురుగు వస్తే మాత్రం కొద్దిగా 15 రోజులు 10 రోజులు ఒకసారి వాడుకోండి. పుష్టి ఆయిల్ మాత్రం కంటిన్యూగా నువ్వు వాడుకోవాలి. ఇక ఇంత వచ్చిన లోపల 4 సార్లు ఖచ్చితంగా వాడేవి. దీని ముందుగా పురుగు ఏ స్టేజీలు వస్తున్నాయో ఆ స్టేజీలో పురుగు ముందు వేసుకో. నీకు అర్థమైందా? పుష్టి ఆయిల్ మాత్రం కంటిన్యూ వింటున్నావా? 2 లీటర్ ఆయిల్ 1 లీటర్ పుష్టి. పురుగు వస్తే మాత్రం పురుగు దాంతో పాటు వాడుకోవాలి. ఈ బూడి దగ్గర వచ్చినాయి. పైన ఎగురు బాగానే ఉంది కానీ మొదట్లో ఎప్పుడో ఒకసారి తప్పింది. బాగానే ఉంది. ఇదేంటి మొదటి నుంచే వాడుతున్నారా? సరే మొదటి నుంచే ఇది వాడినా. మొదటి నుంచే ఇది కంటిన్యూ వాడారు. అది మొన్న 2 కుట్లయితే వేరే కొట్టిన. ఆయిల్ ఇంగ్లీష్ మందులో ఇంగ్లీష్ మందు లాస్ట్ టైం ఇంగ్లీష్ మందు కొట్టినట్టు లాస్ట్. ఎందుకు అది కొట్టి ఇది కొట్టినాక జర మంచిగా వచ్చింది. అంటే దోమ నల్లింది కదా సార్, నల్లి గురించి అది పోతుంది అంటే కొట్టేసిన. నల్లికి 19-20 పూతల నల్లికి ఉంది కదా మన దగ్గర. అట్లా కాదు సార్, వీళ్ళు బయట వేరే వాళ్ళు ఇట్లా నల్లికి ఇది బాగుందంటే ఉన్నదానికి ఇట్లా ఉన్నదానికి ఈ నల్లికి. అవును, ఇది మన దగ్గర ఉంది కదా. అది చెప్తే కొట్టేసింది. మధ్యలో వేరే వాళ్ళు చెప్తే తీసుకొచ్చి 1 రోజులకి ఇట్లా అంతే. అంతకుముందు కంటిన్యూగా అయితే వాడినా. నల్లి కూడా ఉంది మన దగ్గర. కిట్టు చేంజ్ చేసుకోవాలి. 20 పైన ఉంటుంది. 19, 20, 21, 22. అదే నల్లి పడ్డా అంటే నల్లి పడ్డాయంటే మాత్రం అది పూతల నల్లి ఉంటే, పూతల నల్లి కూడా 3, 4 ఉంటే ఏం కాదు. 7, 8 వచ్చేసింది అనుకో మందు కొట్టుకోండి. ఆ మందులు కొట్టుకుంటే కొద్దిగా ముడిసిపోయినట్టుగా అయితే మళ్ళీ దాన్ని సాఫ్ చేసుకోవాలి. ఏలే కానీ మంచిగానే వచ్చింది. జర చేను పచ్చ వసలని మళ్ళీ ఈ మందులు పెట్టాడు. మధ్యలో ఆపి ఇక్కడ వచ్చి
పచ్చగా వస్తలేదంటే పచ్చగా అంటే మన పసుపు కలర్ లెక్క వచ్చి జర కాయ పిండి ఇట్లా వస్తుంది అని మళ్ళీ ఇక్కడ ఈ మందులు పెట్టినాక కాయ పూత జర పట్టింది మంచిగా పట్టింది. దాని ముందుకు లేవా? మందుకు రాలేదు ముందు ఆ మందు కొట్టుకునేటప్పుడు లేవు రాలే ఓన్లీ పెరగడం తప్ప కాయ పూత పిందెలు అంటే కనిపించలేదు. మధ్యలో నుంచి వాడి మళ్ళీ అట్లా. ఇప్పుడు ఈయన లాదా కొట్టుకున్నాడు కదా, అది ఏంటి అనేది ఏది వాళ్ళ మందు కొట్టితే ఏమైతుంది? ఏమైందంటే చేను మంచిగా వస్తుంది సార్. అటాక్ తెగులు అనేది ఎంబడే అటాక్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు యూట్యూబ్ లో మంచిగానే అంటున్నారు. గురొత్తు వస్తుంది. వాళ్ళు అనేది ఏంటంటే దీని ముందుకు అట్టే ఉన్నాయి, ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి కదా చూడండి అని యూట్యూబ్ లో చెప్తున్నారు. మేము మందులు కొట్టి ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నాం సార్. ఇంకా 2-3 కిట్లు ఉన్నాయి, కొట్టలేదు. అవి తెచ్చి మళ్ళీ అది అయితే లేదు అట్లే పెట్టినాం. మళ్ళీ దీన్ని తెచ్చి ఇవే కొట్టినాం. ఒకసారి పోయినా చెప్తున్నాం ఉన్నదైతే రైట్. ఓకే, వేడి దిగిన అడుగుతాను. వేడి దిగిన అవురా, ఇది కొడతానే ఉంటే మళ్ళీ దాని ఎందుకు రావచ్చు? ఎట్లా సార్ కొంచెం మంచిగా ఉందంటే పోయినాం. పోయేసినాక ఏమైనా తెలిసినాక ఇంకొక జరిగినాం అంతే. పోయినాం సార్, తీసుకొచ్చి కొట్టినాం. కొట్టిన తర్వాత అది పెరిగింది, మంచి అనిపించలే, మళ్ళీ దీనికి వచ్చింది. ఒకసారి పడితేనే తెలుస్తుంది. మళ్ళీ అందుకే కదా సార్ చెప్తున్నా, బాగానే పెట్టుకునే ఉంటున్నట్టే మంచిగా ఉండవు. అంతే. మళ్ళీ ఒకసారి వేసి అదిమినామంటే అప్పుడు తెలుస్తాయి. అంటే మేమేమంటాం అంటే ఒకవేళ రేట్ తక్కువ అని పోయిరాం అనుకోని, అట్లా కాదు, క్వాలిటీ అట్లా ఇంకా మంచిగా ఉంది, ఇంకా మంచిగా ఉంది అని అట్లా. మన ఆశలే అంతే. అది కొడితే మంచిగా అవుతుందా, ఇది కొడితే మంచిగా అవుతుంది అని పోతాము. మంచిగా ఉంటే కంటిన్యూ అది కొట్టినాక 10-15 రోజులు ఇట్లా అవుతుంది. అట్లా దీని లేక దాని లేక అది ఎంత పెరుగుతా అంత తొందరగా వస్తుంది. సరే, ఈ సంవత్సరం ధర లేదు మనకి, నేను ఒప్పుకుంటాను. నేను కూడా డిసైడ్ అయినా ధర లేదు. మన వాళ్ళు ఎవరు వాడరు, ఏదో కాచి కొద్దిగా అట్టట్టు వాడుకుంటారు. ధర ఉంటే మాత్రం ఉరికి కొడతారు. అది కరెక్ట్. కాయ కాకుండా పచ్చనగా మొత్తం ఇట్లా ముడుచుకపోతుంది. నల్లి ముందు నల్లి కొట్టుకోవాలి. మరి మేము మొన్న పోయిన శుక్రవారం నాడు తెచ్చి కొట్టినా. పోయిన శుక్రవారం దాని ముందుగా 20 కిట్ అంటే లేవు, 15 కిట్ అయినా పనిచేస్తారు పని చెప్పి వీళ్ళ పెట్టుకున్న బాబు ఈయనకు ఫోన్ చేసి పురుగు 19, 20, 21, 22 దాకా ఉంది. 19, 20 ఇప్పుడు వాడుకోండి. తర్వాత ఎప్పుడన్నా ఇది వస్తే అప్పుడు 21, 22 వాడుకోండి. దానికి ఏంది కొట్టాలని చెప్పాలి. మరి 19, 19 అడిగిన లేదు బాబు. వాళ్ళకి లేకపోతే మనమేమో రైతులు, మన బాధ మనకుంటాయి, వాడి బాధ వాడి ఉంటాయి. ఆడ కొట్లు ఏముంటే అవే ఎత్తి ఇచ్చేస్తారనే కదా మరి మాకేమో పోకపో వాళ్ళేమో ఇది ఓదొప్పు అని చెప్పారు. మీరు వచ్చేమో బాగానే ఉన్నాయి, మా మందులు బాగున్నాయి. వీళ్ళే మనకి చెడు పురుగులు. మనకి చెడు పురుగులు ఎవరంటే వీళ్ళే పెట్టుకోవాలి. నేను ఏమంటున్నానంటే తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు కొద్దిగా ఇట్ట అవుతుంది, కొద్దిగా అట్ట అవుతుంది. తీసుకొచ్చి పెట్టుకుని మీరు అడిగినది ఇస్తేనేమో పర్వాలేదు. పోవే ఇదే పోతాయని చెప్పి నువ్వు కొట్టుకున్నావు అనుకో, పోలేదనుకో, ఈడుకున్నా పోలేదనుకో, ఎప్పుడో నేను ఒక రోజు వచ్చినాను అనుకో, ఏం సార్ నువ్వు మందులు చేసుకుంటున్నావు, ఏం పోగొచ్చినాయంటే నేను తల కింద వేసుకోవాలి. మేమైతే మా సైడ్ క్లియర్. మీకు ఏం లేకపోతే మేము వదిలేండి, ఏదైనా చేసుకుని అక్కడికి వచ్చాను మేము. వాడు ఎదురునే చెప్తున్నా కదా, వాడికి ఏం తెలుస్తారా, నువ్వన్నా ముళ్ళ కర్ర పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటే వాడు ఎప్పుడు చేసినాడని మన బాధ వాడికి ఏం తెలుస్తాయి, వాడి బాధనే వాడికి తెలుస్తాయి కానీ మన బాధ వాడికి తెలవాలి కదరా. మనం చెప్తేనే ఆయన చేస్తాడు. నేను ఇప్పుడు చెప్తాం గట్టిగా, మేము అదే చెప్తున్నాము, డీలర్లకి అదే చెప్తున్నాము. ఊరికి ఆసామాసం చేసుకోబాగండి, ఇదంతా సంవత్సరం పంట. ఇది డిసెంబర్ లాస్ట్ లో అటాక్ అవుతుంది. డిసెంబర్ కాదు, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 దాకా మనకు 10 రోజులు 15 రోజులు నవంబర్ లో పడ్డా కానీ అది కనిపించదు, అంత ఎఫెక్ట్ చూపించదు. స్టార్టింగ్ కాబట్టి చూపించదు. డిసెంబర్ 15 మేము వేరే మందులు కొడితే అట్లా అవును అదొకటి ఇదొకటి కరెక్ట్ చేసుకోలే అని మేము లెగ్జర్ అయిన మంది కొట్టున్నాను. నేను చెప్పిదే కొడుతున్నాను మళ్ళీ అడుగు. ఇప్పుడు ఇప్పటికి నేను ఇంకో దాన్ని ఆయన తెలిసినా కదా నీకు చెప్పేది. మరి ఎట్లా సార్ మరి? సరే ఇప్పుడు అదేనా పూతల మందు వాడుకో. 19, 20 వాడుకోండి. నల్లికి పూతల పురుగుకు 27, 28. ఇప్పుడు 19 పెట్టాము, 19, 20 పెట్టాము. ఈ 2 వాడుకోండి. మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఇంకా రాదు, ఇప్పుడే సీజన్ దానికి. మళ్ళీ వస్తే మాత్రం 21, 22 వాడుకోండి. 4 మందులు ఉన్నాయి దానికి. 19, 20, 21, 22. ఇప్పుడు 19 వాడితే వాడుకోండి, లేకపోతే 20 నుంచే వాడుకోండి. ఇది ఎక్కువ ఉన్నాయంటే 20 నుంచి వాడుకోండి.
వాడుకొని ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఎగురు రావాలనుకో ఇమీడియట్గా 2 లీటర్ ఆయిల్ 1 లీటర్ పుష్టి అంటే మీ మందులు ఉన్నాయి కదా ఇప్పుడు మీకు 20, 19, 20 ఇచ్చేటప్పుడే వేప నూనె ఇస్తారు. వేప నూనె మంచి గ్రోత్ ఉంటాయి, ఇమీడియట్గా వస్తాయి. అయిన తర్వాత మళ్ళీ కూడా గ్రోత్ కావాలనుకుంటుంటే 2 లీటర్ ఆయిల్ 1 లీటర్ పుష్టి అంటే మీకు ఇచ్చే మందులతో పాటు ఇంకో 1 లీటర్ ఆయిల్ ఎక్స్ట్రా చేసుకో 4 రోజుల్లో పచ్చబడిపోతాయి. 2 సార్లు 3 సార్లు కంటిన్యూ చేయాలి. కంటిన్యూ దగ్గర చేసుకున్నారు అనుకోండి సెట్ అయిపోతాయి. ముడతగా అయినా సరే పెరుగుదలగా అయినా సరే. ఈ మందు పని చేయలేదని వాడారా? పైసలు లేక 2 మందులు తీసుకుంటున్నారా? ఏంటంటే కొట్టు మందులు తీసి వాడుకుంటారా? అదే గిట్లే కెమికల్ మందులు వచ్చేదేమో పోయేదే ఇంత కొడుతున్నాం మనం వెళ్తుందా వెళ్ళదా అయినా ఆ భయంతో మనం చాలా కొద్దిగా మందులు తగ్గించి నిర్లక్ష్యం వల్ల పోయినసారి కూడా రేటు కొంచెం పర్వాలేదు సార్. 15 ఇప్పుడు అట్లా కూడా లేదు సార్. 7,000, 10,000, 15,000 వెళ్ళడం మా కష్టం. ఈసారి 10,000, 8,000 అంటే ఇంకా ఆయన మందులు కూడా వెళ్తాడు మనం చేసే వ్యవసాయం అనేది. కూలీలకు చాలదు, మందుకు చాలదు. కేజీకి 6-7 లేవర్ కేజీ పచ్చి పండు తింటే 7 రూపాయలు కేజీ లేవర్కి. ఇక అందరూ ఉన్నారు కదా, నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను రైతు ప్రపంచంలో ఉండబోయి మిగిలిన మందుల కన్నా ఇది బెటర్. మీరు ఎవరో అది కొడితే మంచిగా అయితే ఇది కొడితే మంచిగా అయితే అని మాత్రం పోబాగండి. మీకోసం నేను చెప్తాను, నా కోసరం కాదు. నాకేం ఇంత తిండి తిరిగి చాలు. అప్పుడేమో 40 ఇడ్లీ తింటే ఇప్పుడు 2 ఇడ్లీ వచ్చినాయి. నాకు ఎందుకు, నాకు మీరు బాగుంటే చాలైన ఉద్దేశం మీదనే అన్ని పనులు చేసుకుపోతున్నాము. ఏదో ఆశపడిపోయి ఆడకి పోయి ఉంటే చెయ్యిని కాల్చుకునేందుకు లేకుండా అదేమో ఎక్కువ కాలుతుంది, ఇది కావాలనుకుంటుంటే కొద్ది కాలుతుంది అంతే. అదైతే మొత్తం కాలిపోతాయి. బాగా అర్థం చేసుకోండి. మీరు అందరూ ఉండబోయి నేను చెప్తున్నాను. నేను ఈ మందులు తప్ప వేరే మందులు వాడుకున్నారంటే మీ ఇష్టం. వల్ల మీరు బాగుంటారు. నేను మొదటి నుంచి అదే. మరి ధనవంతులు మంచిగా చేసేది పెద్ద గొప్పతనం కాదు. మేము ఎందరైనా చేసుకోవచ్చు. నేనేమంటే లేని వాళ్ళని ధనవంతులు చేయాలి. రైతు నేను బతకాలి దేశంలో. అది మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాము. ఎప్పుడు చెప్పులు పట్టించుకోకొచ్చినాడు. ఏం చేస్తాము? ఇప్పుడు ఈరోజు పొద్దున్న నుంచి మనం చాలా పొలాలు తిరిగినాము. అసలు ఏంటి ఎవరెవరేమో మందులు ఇప్పుడు పని చేయడం లేదు, ముడతలు వస్తున్నాయి అనే ఒక మాట ట్రాఫిక్ వచ్చిన తర్వాత అది ఎందుకు మందుకు పని చేయలేదనే ఉద్దేశం మీద మనం తిరగడం జరిగింది. అసలు చూస్తుంటే మాత్రం మొదటి నుంచి ఇప్పుడు దాకా మాత్రం మన మందులు తప్పనిసరి వాడుకున్న వాళ్ళ పంటలు చాలా బాగానే ఉంది. మధ్యలో నేను వచ్చి పైసలు లేకను మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు ఈ మందు కొడితే బాగుంటుందని చెప్పిన వాళ్ళ మాట విని వీళ్ళు పోయి కొట్టుకున్న వాళ్ళ పంటలే బాగలేదు, ముడతలు వస్తున్నాయి. కానీ మన మందులు వాడుకున్న వాళ్ళు మాత్రం మొదటి నుంచి వాడుకున్న వాళ్ళు మాత్రం విపరీతమైన ఖాతా. అంటే మేము కూడా ఇన్ని తిరుగుతూనే ఉన్నాము. తిరుగుతూ ఉండేటప్పుడే మన మందులు మొదటి నుంచి వాడుకున్న వాళ్ళ పంటలు మాత్రం ఇప్పుడు ఇంచుమించు ఈ 1.5-2 నెలలు పెట్టి మనం తిరిగినప్పుడు చూసుకుంటున్నట్టే మన మందులు వాడుకున్న వాళ్ళ పంటలు అన్నీ ఎంత ఖాత కాయాలనో అంత ఖాత కాసింది.
30 క్వింటాల దాకా ఈజీగా అవుతుంది. ఇప్పుడు కూడాను మనం ఏ రోజు చూసిన దాంట్లో కూడాను మొదటి నుంచి మన మందులు వాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీగా 10 క్వింటాలకి తెంపుకున్నారు. ఇంకా 20 క్వింటాల కాయ అయితే పొలంలోనే ఉంది. అందువల్ల నేను దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు అచ్చం మన మందులే వాడుకోండి. ఒకవేళ మన మందులే వాడుకొని ముడతలు వచ్చినా కానీ మందులతోటి ప్రభావం ఏమి ఉండవు. మీ ఏరియా వాతావరణాన్ని ఏదైనా మారచ్చును, కానీ అది మారిపోయిందని చెప్పేసి దీనికన్నా ఇంకా మంచి మందు ఉంటుందని చెప్పేసి వేరే మందులు తీసి కొట్టుకున్నారంటే ఇంకా మరీ ఘోరంగా పోతుంది. ఇది నేను నా కోసరం రాలేదు, రైతులు మీరు బాగుండాలన్న ఉద్దేశానికి కోసమే నేను చెప్తున్నా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన మందులు పని చేయాలంటే ఇంక ఏ మందు పని చేయదు, అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకున్నానంటే మీరు బాగుపడతారనే ఉద్దేశం మీద నేను ఇది చెప్తున్నా. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.